ఏడాది నాగుల చవితి ఎప్పుడు వచ్చింది, పుట్టలో ఏ టైంలో పాలు పోయాలి అని అడుగుతున్నారు. ఇక పాముల్ని పూజించడం అనేది హిందూ సంస్కృతిలో ఒక భాగం. ఎందుకంటే ప్రతి జీవిలో కూడా మనము ఖచ్చితంగా దేవుని చూడాలి. కాబట్టి ప్రతి జీవిలో మనం దేవుని చూస్తూనే ఉన్నాం. ఇక ముఖ్యమైనటువంటి నాగుల చవితి పండుగలోన మనకు నాగుల చవితి అనేది ఒకటనమాట. అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క నాగుల చవితి చాలా విశిష్టమైందనమాట. ఈ ఏడాది నాగుల చవితి అనేది మనం అక్టోబర్ 25వ తారీఖున మనము జరుపుకోవాలి. ఇక అక్టోబర్ 25వ తారీఖు తెల్లవారుజామున 1:19 ప్రారంభమయ్యి అక్టోబర్ 26వ తారీఖు తెల్లవారుజామున 3:40 వరకు ఈ యొక్క నాగుల చవితి అనేది ముగుస్తుంది అనమాట. కాబట్టి పూజా ముహూర్తం మనకి ఉదయము 8:59 నుంచి 10:25 వరకు మాత్రమే ఈ యొక్క నాగుల చవితి కార్యక్రమం మనం అక్టోబర్ 25వ తారీఖు చేసుకోవాలి. ఇక రాహుకాలం అంటే మనకి మధ్యాహ్నం 1:16 నుండి 2:40 వరకు ఉంటుంది. అదే రోజు యమగండ కాలం మనకి ఉదయం 6:07 నుంచి 7:30 వరకు ఉంటుంది అనమాట. కాబట్టి నాగుల చవితి మనము అక్టోబర్ 25వ తారీఖు మనము 8:59 అంటే 9 గంటల నుంచి 10:25 మధ్యలో మనము పుట్టలో పాలు పోయటం వల్ల మంచి జరుగుతుంది. ఇక నాగుల చవితి యొక్క పూజా విధానం మనం చూస్తే, నాగుల చవితి నాడు భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు మన గుడ్లను కూడా వేస్తూ ఉంటారు. ఇది తప్పుగా చెప్పబడుతూ ఉంటుంది. మనకేంటంటే ఎక్కువ శాతం నాగుల చవితి రోజు పాలు పోయాలి, చలిమిడిని మాత్రమే నైవేద్యంగా నాగదేవకు సమర్పించాలి. అంతేకాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆ టపాసులు కావడం వల్ల పాము భయభ్రాంతులు గురయ్యి కొద్దిగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదు. కాబట్టి మనం ఏంటంటే పాలు పోయాలి, చలిమిడిని నైవేద్యంగా పెట్టాలి. ఇక నిండు నూరేలు సౌభాగ్యం కోసం, సంతాన ప్రాప్తి కోసము మహిళలు ఎక్కువ శాతం కూడా సర్పపూజ చేస్తూ ఉంటారు. ఈ నాగుల చవితి నాడు నాగదేవతను పూజించడం వల్ల రాహు యొక్క అనుగ్రహం పొందడం వలన, రాహు యొక్క అనుగ్రహం వల్ల దుష్ప్రభుత్వాలు మొత్తం తొలగిపోతూ ఉంటాయి. ఆ తల్లి దయతోని, ఆ రాహుగ్రహం యొక్క దయతోని మనకి మంచి ఆనందం అనేది వెల్లివిరుస్తూ ఉంటుంది. నాగుల చవితి రోజు ఖచ్చితంగా నాగుపాముకే పాలు పోయడంతో పాటుగా నాగుల చవితి రోజు రాహుకు కూడా మనం పాలు పోసి, రాహుకి మరి నీరు పోసి, రాహు కొన్ని మినుములు పాదాల దగ్గర వదిలి రాహుకి చలిమిడి పెట్టి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయడం వల్ల రాహు యొక్క దోషాలు మొత్తం తొలగిపోతాయి ఒక నాగుల చవితి రోజు.